ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు లాంఛనమైంది. ఎలిమినేషన్ ప్రక్రియలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని ఎలిమినేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గెలుపు కోట 1,55,092 ఓట్లకు రాకేష్ రెడ్డి చేరుకోకపోవడంతో ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. తీన్మార్ మల్లన్న గెలుపు కోటాకు చేరుకునే వరకు ఓట్లను లెక్కించనున్నారు. 47 మంది ఎలిమినేట్ తర్వాత తీన్మార్ మల్లన్న 19,375 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాత్రి 11 గంటలకల్లా తుది ఫలితాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం కావడంతో కౌంటింగ్ కేంద్రానికి భారీగా చేరుకుంటున్నారు కాంగ్రెస్ క్యాడర్. బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. నల్గొండ గ్రాడ్యుయేట్ కౌంటింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, 3 రోజుల పాటు 72 గంటల పాటు 24/7 ఎన్నికలకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. ఇంకా మరికొద్ది సేపట్లో కౌంటింగ్కు సంబంధించి అఫీషియల్గా కూడా గెలుపుకు సంబంధించి తీన్మార్ మల్లన్నకు సంబంధించి గెలుపుకు సంబంధించి అఫీషియల్గా అనౌన్స్ చేయనున్నారు. ఇప్పటి వరకు మొన్న 3 రోజుల క్రితం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ మొదట బండిల్స్ కట్టారు. సాయంత్రం 4 గంటల వరకు. 4 గంటల నుంచి మొదటి ప్రియారిటీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటి ప్రియారిటీ ఓట్ల లెక్కింపులో 96 టేబుళ్లు 96,000 ఓట్ల చొప్పున 4 రౌండ్లు పూర్తి చేశారు. 4 రౌండ్లకు సంబంధించి మొదటి ప్రియారిటీ ఓట్లలో 50+1 రాకపోవడంతో సెకండ్ ప్రియారిటీ ఓట్లకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సెకండ్ ప్రియారిటీలోనే మొత్తం కూడా 52 మంది అభ్యర్థులు ఉంటే 52 మంది అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే తక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళ ఓట్లను సెకండ్ ప్రియారిటీ ఓట్లకు మొదట ఉన్న వ్యక్తులకు కలుపుతూ వాళ్ళని ఎలిమినేట్ చేసే ప్రక్రియ జరిగింది. ఆ ఎలిమినేట్ ప్రక్రియలో దాదాపు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ పూర్తయిందని చెప్పుకోవచ్చు. మొదట గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి సంబంధించి అంటే 3వ ప్లేస్లో ఉంటే తనకు సంబంధించి కోటా వస్తుంది అనుకున్నారు. 50+1 కోటా వస్తుంది, ఖచ్చితంగా కూడా అక్కడే గెలుపు ఖాయమవుతుంది అని అనుకున్నారు. కానీ 50+1 ఓటు రాకపోవడంతో మళ్ళీ రాకేష్ రెడ్డి ఎలిమినేషన్ కూడా అనివార్యమైంది. దాంతో రాకేష్ రెడ్డికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ కూడా మరికొద్దిసేపట్లో ప్రారంభంగా ఉంది. ఓవరాల్గా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దాదాపు 15,000కు పైచిల్కు మెజార్టీ తోటి తీన్మార్ మల్లన్న గెలుపు ఇప్పటివరకు అఫీషియల్గా చెప్పలేదు కానీ అన్అఫీషియల్గా మాత్రం గెలుపు ఖాయమైందని చెప్పుకోవచ్చు. తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఇప్పటికే తను మాట్లాడుతూ ఈ గెలుపు తీన్మార్ మల్లన్న టీంకు సంబంధించింది, ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక జోష్ అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నాడు. మొత్తం కూడా కాంగ్రెస్ క్యాడర్తో పాటు తీన్మార్ మల్లన్న టీం కూడా దాదాపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు తిరిగారు. దాంతో ఖచ్చితంగా కూడా తీన్మార్ మల్లన్నకున్న ఆదరణతోటి కూడా చాలామంది పనిచేశారు. దాంతో ఈ గెలుపు వాళ్ళకే అంకితం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఓవరాల్గా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చాలా అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మొదటి నుంచి కూడా సాగింది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఎక్కడ కూడా 7,000 ఓట్లకు తగ్గలేదు. 4 రౌండ్లలో 4వ రౌండ్కి వచ్చేటప్పటికి 5,000 స్వల్ప ఓట్ల తగ్గింపు జరిగింది. కానీ సెకండ్ ప్రయారిటీకి వచ్చేటప్పటికి కూడా ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా మొదటి నుంచి కూడా దాదాపు లీడ్లోనే తీన్మార్ మల్లన్న ఉన్నాడు. ఇక పాలకూరి ఎవరైతే అశోక్ గౌడ్ ఇండిపెండెంట్గా ఉన్నారో తన ఓట్లకు సంబంధించి చూస్తే కూడా అక్కడ కూడా మెజార్టీ ఉంది. కానీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఓట్ల లెక్కింపులో మాత్రం కొంత వెనుకంజలో ఉన్నాడు. స్వల్పంగా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ముందులోకి వచ్చాడు. కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం మొదటి నుంచి ఉన్న ఏవైతే ఆ లీడ్ ఉందో ఆ లీడ్ను మాత్రం కంటిన్యూ చేసుకుంటూనే తీన్మార్ మల్లన్న వచ్చాడు. ఫైనల్గా దాదాపు 15,000కు పైచిల్కు ఓట్లతోటి గెలుపు ఖాయమైనట్లే తెలుస్తుంది. ఇక మరికొద్ది సేపట్లో ఆర్ఓ అఫీషియల్గా కూడా ఈ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తిగా అయిపోయిన తర్వాత అఫీషియల్గా కూడా చెప్పనున్నారు. ఈ ఎంత ప్రాసెస్ అయ్యే వరకు 12 గంటల సమయం పట్టే ఇంకా అంటే ఇప్పుడు దాదాపు 10 గంటలంటే మరో 2 గంటల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తున్నది. షిఫ్టుల వైజ్గా ఈ 3 రోజుల పాటు 8 గంటలకు ఒక షిఫ్ట్ వైజ్గా దాదాపు 3,000 మంది ఎంప్లాయీస్, అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నది. ఎప్పటికప్పుడు పోలీసులు కూడా షిఫ్టుల వైజ్గా పనిచేస్తారు. అటు ఏజెంట్లు కూడా ప్రతి అభ్యర్థికి సంబంధించి ఏజెంట్లు కూడా ఇక్కడ వాళ్ళు షిఫ్టుల వైజ్గా పనిచేశారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన కాడ నుంచి 3 అంచెల భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి పంపించారు. పాసులు ఉంటేనే ఇక ఏజెంట్లు కావచ్చు, అదేవిధంగా అభ్యర్థులు కావచ్చు, ఎవరైనా సరే అనుమతి పాసులు ఉంటే తప్ప వాళ్ళని ఎవరిని కూడా లోపలికి కౌంటింగ్ హాల్ లోపలికి అనుమతించలేదు. ఇక సెల్ ఫోన్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఏవి కూడా లోపలికి అనుమతించకుండా పోలీసులు ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ కౌంటింగ్ సంబంధించి నాయకులు ఎంత సీరియస్గా ఎన్నికల ప్రచారం చేశారో
తర్వాత ప్రతి ఓటుని రాబట్టుకున్నారు. ఆ ఓట్ల కౌంటింగ్కు సంబంధించి కూడా అంతే సీరియస్గా ఇవి అభ్యర్థులు ప్రతి ఓటును కూడా కీలకంగా పరిగణించారు. అయితే 2021లో ఏ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపొందారు. అప్పుడు కూడా దాదాపు 21,000కు పైచిలకు ఓట్లు చెల్లని ఓట్లుగా మిగిలిపోయాయి. ఈసారి అంతకు మించి చెల్లని ఓట్లు వచ్చాయి. దాదాపు 30,000 ఓట్ల వరకు కూడా చెల్లని ఓట్లు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్పుకొచ్చారు. అంటే అధికార యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా అభ్యర్థులు కావచ్చు, ప్రతి చోట కూడా ఓట్లు ఎలా వేయాలి, ఎలా వేయొద్దు అని పదే పదే చెప్పుకొచ్చారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళే ఈ ఎన్నికల్లో పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఒక బ్యానర్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బ్యానర్లను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా దాదాపు 30,000 ఓట్లు మురిగిపోవడంతో సెకండ్ ప్రియారిటీ ఓట్లలో లాస్ట్కు అంటే కోటా అంటే 50+1 కోటా రాకపోవడంతో సెకండ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఎలిమినేట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పుడు చూడొచ్చు అందరూ కూడా రాకేష్ రెడ్డి కూడా బయటికి వెళ్తున్న పరిస్థితి విజువల్స్లో మనం చూడొచ్చు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా బయటికి వచ్చారు. ఇక ఓవరాల్గా దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం, లైవ్లో ఒకసారి మాట్లాడదాం అన్న. ఎంతవరకు కౌంటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకున్నది, ఫలితం కూడా వెల్లడిస్తారు. ఎట్లా ఉన్నది అంటే నేను చెప్తాను. చూడవచ్చు ఓవరాల్గా ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ తుది దశకు చేరుకుందని కూడా చెప్పుకొచ్చారు. ఓవరాల్గా మాత్రం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాత్రం అటు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తీన్మార్ మల్లన్న మంచి మెజారిటీతో గెలుపొందడంతో వాళ్ళేమో సంబరాలు ఉంటారు. అటు కాంగ్రెస్ అభ్యర్థులు, కాంగ్రెస్ క్యాడర్ కూడా అందరూ ఇప్పటికే కౌంటింగ్ హాల్ దగ్గరికి చేరుకున్నారు. కౌంటింగ్ హాల్ దగ్గర కూడా వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే బయట కనిపిస్తున్నది. వాళ్ళెవరిని కూడా అంటే 100 మీటర్లకు దగ్గరికి రానివ్వకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు వాళ్ళంతా కూడా 100 మీటర్ల అవతలనే తీన్మార్ మల్లన్న మరి కొద్దిసేపట్లో బయటికి వస్తాడనే దాంతో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ క్యాడరు, తీన్మార్ మల్లన్న టీం కావచ్చు, అభిమానులందరూ కూడా ఇక్కడ కౌంటింగ్ హాల్ దగ్గర మాత్రం కోలాహలం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ 3 రోజుల పాటు జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ అయితే ముగిసిందనే చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన్ అఫీషియల్గా ఆర్ఓ చెప్పనున్నారు. అంటే అభ్యర్థి గెలుపుకు సంబంధించి ఎంత మెజారిటీ, అదేవిధంగా ఏ రౌండ్లో ఎన్ని ఓట్లు వచ్చాయి ప్రతిదీ కూడా క్లియర్గా తను అఫీషియల్గా చెప్పనున్నారు. ఇప్పటివరకు అయితే అనఫీషియల్గా మాత్రం గెలుపుకు సంబంధించి అటు తీన్మార్ మల్లన్న విజయకేతాన్ని చూపిస్తూ చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి కూడా ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా తను అంటే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిందన్నట్టు చెప్పుకుంటూ కొంత నిరుత్సాహంగా బయటకు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది మొత్తానికైతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ముగిసిందనే చెప్పుకోవచ్చు. దీంట్లో దాదాపు 15,000 ఓట్ల మెజార్టీతో 15,000 మెజార్టీ పైననే మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో వెరైటీ రైస్ ను పండించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో పాడి కల్టివేషన్ రోజురోజుకు పెరుగుతుందని చెప్పారు. భారత్ నుంచి 100 దేశాలకు పైనే ధాన్యం ఎగుమతి అవుతుందని చెప్పారు తుమ్మల. హైదరాబాద్ తాజ్ కృష్ణలో అంతర్జాతీయ వరి సదస్సును ప్రారంభించారు మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిన్నారెడ్డి, ఐసీఐ ప్రెసిడెంట్ జెర్మీ జ్వింగర్. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సదస్సు నిర్వహిస్తోంది ఇంటర్నేషనల్ కమాడిటీ ఇన్స్టిట్యూట్. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి 150 మంది వరి ఎగుమతిదారులు అటెండ్ అయ్యారు. ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ వరి పరిశోధనా మండలికి చెందిన శాస్త్రవేత్తలు హాజరయ్యారు. సదస్సులో మన దేశీయ వరి ఎగుమతిదారులు, విదేశీ దిగుమతిదారులతో నేరుగా సంప్రదింపులు జరుపుకునే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. Telangana has now emerged as the rice bowl of India, standing second in paddy production in the country, and paddy production in the state stands at a staggering 265 lakh metric tons a year, out of which 94 lakh metric tons is procured by the government at minimum support price. We are also very proud of our milling industry. It is one of the major industries and the major employees in the state.
The milling of paddy is taken up by the government in collaboration with milling industry. There are around 3,000 rice mills in the state, and we have some ultra-modern rice mills. And through this conference, we'd also like to invite any better technology than that we already have. As it is, huge stocks of both coarse and fine variants of paddy now. We also have both coarse and fine variants of rice and for export, and we can discuss the price and other terms and conditions. And if there are any restrictions of the Government of India, I can assure you that we will talk to Government of India and ensure that trade in rice should be possible, because we have huge stocks. It's good for the country, it's good for the state, it's good for society, it's good for farmers. We are privileged to host this Global Rice Summit 2024 in our state. As you may aware that Telangana is one of the leading paddy cultivating state in the country. Our area under rice cultivation has increased significantly over the years. Telangana is exporting its rice mainly to countries like Philippines, USA, Bangladesh, United Arab Emirates and UK. Varieties like Sona Masuri, Sama Masuri, HMT, MTU 1010 boiled, IR64 steamed rice, JGL varieties are having huge demand in other countries. The production of rice in our country has increased almost 8 times after independence and reached 14 crore metric tons. In India also, and I request our Honorable Minister Sri Tummal Nageswara Rao Garu to think on those lines and have a dialogue with Government of India to have a commodity board to be constituted in Telangana, so that we have only 2 major crops in Telangana. One is paddy, another is cotton. These 2 crops, we can have 2 commodity boards. We can announce the price to procure, and also we can assure the farmer this much quantity we can buy from you if you can grow. Very much developed countries, so that our farmer can get a better price. This is my request with you, and also those who have gathered here from different countries and all over the country, you please think of buying our Telangana rice and exporting it to other countries. కుత్బుల్లాపూర్ మైసమ్మగూడలో మల్లారెడ్డి బాయ్స్ హాస్టల్ ముందు ధర్నాకు దిగారు విద్యార్థులు. హాస్టల్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ నిన్న రాత్రి నుంచి ధర్నా చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత గల ఫుడ్ పెట్టాలని, లేదంటే ఫీజులు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా సమాధానం ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంటే ఫుడ్ గురించి లెటర్స్ రాయమన్నారన్న. లెటర్స్ రాసినా కానీ సరే అదేమవుతున్నా అంటే లెటర్స్ వాళ్ళ దాకా పోతలేవు. మధ్యలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అటో ఇటో చేసి టీచర్స్ మీదకి చేతులు లేపడం కానీ, లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ లాంటివి ఇట్లాంటివి చేస్తున్నారు అని చెప్పేసి మాతోనే ఇంకా రివర్స్ లెటర్స్ రాపించుకొని సస్పెండ్ చేద్దామని చూస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక్కసారి వార్నింగ్ ఇస్తున్నారు, నెక్స్ట్ టైం ఇక అది కూడా లేదన్న. ఏదో ఒకటి తప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పేసి డైరెక్ట్ సస్పెండ్ చేద్దామని చూస్తున్నారు. ఇట్లనే అవుతున్నారు అన్న. ఎవ్రీ టైం ఏదో ఒక ఫుడ్ లొల్ అవుతుంది, కంపల్సరీ మేము ఇస్తాము ఏదో ఒక కంప్లైంట్. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మా మీకే పడుతుంది అది ఎఫెక్ట్ కూడా. అకాడమిక్స్ కానీ దేనికైనా కానీ టార్గెట్ చేస్తున్నారు. సరిలేదు ఫుడ్, మళ్ళీ అన్ని ప్లాస్టిక్ కవర్స్ కానీ, లేకపోతే ప్లాస్టిక్స్ కానీ, లేకపోతే ఈ డేట్ అయిపోయిన చిప్స్ కానీ మొత్తం గట్టిగా వేయడం, ఆయిల్ బాగా పెట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అన్న. ఒక ప్రాపర్ షెడ్యూల్ ఉండాలి, ప్లస్ హైజీనిక్ ఫుడ్ ఉండాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఇవాళ ఏం పెడతారో తెలియదు అన్న. ఇప్పుడు వార్డెన్స్కి కూడా వచ్చేదాకా 3 రోజుల నుంచి జస్ట్ ఆర్గట్ అన్న. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఏం చేయడానికి లేవు. ఇప్పుడు హైజీనిక్ ఎట్లయితుంది అన్న? 3 రోజుల నుంచి ఒకటే కర్రీ చేసుకుంటే అదే పంపిస్తుంటే. మల్లారెడ్డి కాలేజ్ నేను సెకండ్ క్యాంపస్. నాకు ఫుడ్ చాలా రోజుల నుంచి మేము కంప్లైంట్ ఇచ్చినా మా కంప్లైంట్స్ని ఒకటి తీసుకుంటలేరు. మాకు హైజీనిక్ ఫుడ్ పెడతలేరు. ఫుడ్లో మొత్తం పురుగులు, ప్లాస్టిక్ కవర్స్. అది మేము కంప్లైంట్ చేస్తే మమ్మల్ని వేరే విషయాలల్లో ఈ ఫుడ్ విషయం సైడ్కి పెట్టి మమ్మల్ని వేరే విషయాలలో ఇరికిచ్చి మమ్మల్ని సస్పెండ్ చేస్తుంది. ఏంది అని అడిగితే మాకు సరే మా మీద కంప్లైంట్ వాళ్ళు ఇచ్చినారు అడిగినా కూడా మాకు లెటర్ చూపిస్తారు. నచ్చితే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. ఫుడ్లో పురుగులు, ప్లాస్టిక్ కవర్స్, ఎక్స్పైర్డ్ అయిపోయిన లేస్ ప్యాకెట్లు.
డేటింగ్ యాప్ను అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడడంపై కేసు నమోదు చేశారు పోలీసులు. డేటింగ్ యాప్లతో కస్టమర్లను చీట్ చేస్తున్న మాదాపూర్లోని మోష్ పబ్ నిర్వాహకులపై కేసు ఫైల్ చేశారు. యాప్లో యువకులను ఇన్వైట్ చేయడం, పబ్కి తీసుకెళ్లి భారీగా బిల్లులు వేయడంతో కొందరు పెద్ద మొత్తంలో నష్టపోయారు. నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త రకం మోసాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. గోరక్షణ చట్టాలను అమలు చేయాలంటూ దేశీ గోవంశ రక్షణ సంవర్ధన సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరసన చేపట్టారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న గోవధను అడ్డుకోవాలని వారు డిమాండ్ చేశారు. బక్రీద్ సందర్భంగా రెట్టింపు స్థాయిలో గోవధ చేస్తున్నారని ఆరోపించారు. గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, ఆక్రమణలో ఉన్న గోచర భూములను విముక్తి చేయాలని కోరారు. ప్రతి జిల్లాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో గోశాలలు ఏర్పాటు చేయాలని, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాల్లో గోవులను పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు స్వామీజీలు, విహెచ్పి నేతలు పాల్గొన్నారు. తిరుపతి చేరుకున్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు వంశీకృష్ణ. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ చేరుకున్న వివేక్, వంశీకృష్ణలకు ఘన స్వాగతం పలికారు అభిమానులు. పెద్దపల్లి ఎంపీగా ఇటీవల అత్యధిక మెజార్టీతో గెలిచారు వంశీకృష్ణ. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.